మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని 12వ డివిజన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. గత 2 రోజుల క్రితం ఈ యొక్క అంటే డివిజన్ అభివృద్ధిలో భాగంగా కొన్ని కార్యక్రమాలలో ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కొన్ని విశ్లేషణ చేయడం జరిగింది. వాటిపైన వీరు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మరి అసలు ఇక్కడ ఉన్న కాలువల పరిస్థితులు కావచ్చు, లేదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పరిస్థితులు కావచ్చు, అసలు ఎలా ఉన్నాయి, మరి గతంలో ఎలా ఉన్నాయి, ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ద్వారా అంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి చేయబోతున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, అసలు ఏంటి అసలు మీ డివిజన్ లో ఎందుకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు? బస్తీకి సంబంధించినటువంటి సమస్యల కవరేజ్ కొరకు వచ్చినటువంటి ఈ యొక్క నిరుద్యోగ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 2 రోజుల క్రితం ఈ డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్ బొడ్డు రజిత గారు మరియు వారి యొక్క భర్త గౌరవనీయులు బొడ్డు రవీందర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అదేవిధంగా మున్సిపల్కి సంబంధించిన ఉన్నతాధికారుల మీద తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఇట్లాంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి తను ఎందుకు ఈ ఆరోపణలు చేసిందో నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఎఫ్సిఐ నుంచి వచ్చే కెమికల్ వాటర్ ఏదైతే ఎఫ్సిఐ తిరిగి పునర్నిర్మించినాక ఎఫ్సిఐ నుంచి విషవాయువులు, ప్రమాదకరమైనటువంటి వాయువులు ఈ యొక్క నీటి ద్వారా ప్రవేశించి 31 డివిజన్ మరియు 13 నుంచి ఈ 12లోకి ప్రవేశించి ఇక్కడ నుంచి గోదావరి నదిలో కలిసే ఈ యొక్క ప్రధాన మురుగు నీటి కాలువ. దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారు 9-10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో వారికి సంబంధించిన కార్పొరేషన్ ఉన్నది కాబట్టి ఆ కాలంలో వీరు చేసినటువంటి అవినీతి పనులను ఈ 2 రోజుల క్రితం శ్రీ బొడ్డు రవీందర్ మరియు వారి యొక్క భార్య కార్పొరేటర్ బొడ్డు రజిత గారు చెప్పడం జరిగింది. వీరి ఆరోపణలు మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతూ అభద్రతా భావానికి గురవుతున్నారు. ఏమన్నారంటే వారు చేసిన ఆరోపణలో ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ యొక్క డ్రైనేజీని ప్రతి ఎండాకాలం మేము గత 9 సంవత్సరాల నుంచి దోణులు తేలేంత వరకు మధ్యలో డ్రైనేజీకి మధ్యలో ఏర్పాటు చేసినటువంటి దోణులు తేలేంత వరకు మేము టెండర్ల ద్వారా అభివృద్ధి పనులు చేసినాం. కానీ ఇటీవల ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4 నెలల కాలంలో ఏ అభివృద్ధి పనులు చేయలేదని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. కానీ వాస్తవంగా వారు చేసినటువంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. కావాలంటే మీడియా ముఖంగా మేము వారికి సవాల్ విసురుతాం. ఒకవేళ అభివృద్ధి పనులు చేసినట్టయితే మున్సిపల్ అధికారులు ఏదో ఉచితంగా వచ్చి ఈ యొక్క పెద్ద సమస్య ఇది డ్రైనేజ్ చెత్త తీయడం, పూడికత్తి తీయడం అంటే ఇది లక్షలలో టెండర్లు ఉంటుంది. అట్లాంటి టెండర్లు పిలిచినప్పుడు ప్రతి సంవత్సరం ఎండాకాలంలో తీసినప్పుడు దానికి సంబంధించిన వివరాలు, ఆ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలు కావాలని కోరుతారు. కాబట్టి బొడ్డు రజిత అందిస్తారా, మరి వారి భర్త ఆరోపణలు చేసింది కాబట్టి వారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క నిర్మించినటువంటి ప్రధాన మురికి కాలువ ఇది 25-30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీనిపై పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని గోడలను, డ్రైనేజీ గోడలను నిర్మించడం జరిగింది. ఇటు గోడలు ఇటీవల సింగరేణికి సంబంధించినటువంటి ఓపెన్ కాస్ట్ 5 ప్రారంభించిన తర్వాత అట్టి బ్లాస్టింగ్ల వల్ల ఈ డ్రైనేజీ కాలువలు, ఇండ్ల పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ కాలువలు నీళ్లలో కూరిపోతున్నాయి. అదేవిధంగా కేవలం 2 సార్లే తీసి 9 సార్లు తీసినాం అన్నట్టుగా టెండర్ల ద్వారా చేసినట్టుగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు వారి మీద మేము విచారణ కోరుతాం. మున్సిపల్ అధికారులకు బస్తీ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వారు చేసిన ఆరోపణలు నిరూపించుకోకపోతే తప్పుడు ఆరోపణలు చేసినందుకు కార్పొరేటర్ బొడ్డు రజిత గారు మరియు వారి భర్త ఇంకెవరైనా వ్యక్తులుంటే వారి మీద ప్రజలను అభద్రతా భావానికి గురి చేసిన కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నతాధికారులకు ఈ రోజు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారు చేసినటువంటి ప్రతి ఎండాకాలంలో తీసిన పూడికతీతకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కాపీలను 12వ డివిజన్ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సమాచార హక్కు చట్టం ద్వారా ఈ రోజు మేము వారికి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము కేవలం మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అతన్ని
సరి అయిన వ్యక్తిగా గుర్తించి కేవలం ఒక విజన్ తోటి వచ్చినటువంటి నాయకుని మీద, ప్రభుత్వం మీద, స్థానిక నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నటువంటి బొడ్డు రవీందర్ గారికి మేము సవాల్ విసురుతాను. గతంలో నువ్వు ఏ అభివృద్ధి పనులు చేసినావో ఈ డివిజన్ కు సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణంలో కానీ, డ్రైనేజీకి సంబంధించిన కానీ, డ్రైనేజీల మీద ఇండ్లు నిర్మించినటువంటి వ్యక్తుల ద్వారా నువ్వు చేసిన దందా కానీ అవన్నీ ఖచ్చితంగా మేము బయట పెట్టే అవకాశం ఉన్నది, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మేము తెలియజేసుకుంటాం. మా రాజ్ ఠాకూర్ గారు, మక్కర్ సింగ్ గారు ఒక విజన్ తోటి వచ్చినటువంటి నాయకుడు. మేము బస్తీ ప్రజలకు ఆయన మీ ఒక్కరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులమే కాదు, బస్తీలో ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తున్నాడు, ఖబర్దారు రవీందర్ గారు అని చెప్పి మేము తెలియజేస్తూ, మేము రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రతిష్టాత్మకంగా మేము చేపట్టబోయే అభివృద్ధి పనులు, ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత బస్తీలో సంబంధించిన అభివృద్ధి పనులు ప్రారంభం మా యొక్క నాయకుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ, భరోసా కల్పిస్తూ వారు చేసిన తీవ్ర ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము 12 డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొడ్డు రవీందర్ గారిని వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులపై మేము ప్రెజర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మేము అందరం బస్తీ ప్రజలందరం కలిసిపోయి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది అసలు కార్పొరేషన్ లో గతంలో అంటే 2 రోజుల క్రితం చేసిన వ్యవస్థలో మీరేమనుకుంటున్నారు? మన 12 డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత గారు మరియు ఆమె భర్త బొడ్డు రవీందర్ గారు వచ్చి ఇక్కడ 12వ డివిజన్ 13వ డివిజన్కి సంబంధించిన ప్రధాన కాలువ డ్రైనేజ్ని వాళ్ళు ఏమన్నారంటే, ముఖ్యంగా ఇది గత 5 సంవత్సరాలలో రెగ్యులర్గా ప్రతి ఎండాకాలం, వర్షాకాలానికి ముందు డ్రైన్లో క్లీన్ చేసి నీళ్ళన్నీ పోయే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఈ 4 నెలల నుండి దాన్ని మేము పోయి కంప్లైంట్ చేసినా కానీ అధికారులు పట్టించుకుంటా లేరు. అదే కాకుండా ఇందులో దోమలు, ఈగలు అన్ని జమై ఈ ప్రజల ప్రాణానికి ఇబ్బంది అవుతుంది, రోగాల బారిన పడుతున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యంగా ఇప్పుడు మన డివిజన్లో ఇది గత 5 సంవత్సరాలలో ఆయన చేసిన 5 సంవత్సరాల్లో 2 సార్లు తీసిండ్రు. అది కూడా ఒక్కసారి పర్ఫెక్ట్ గా తీసిండ్రు, రెండోసారి వర్షానికి 2 రోజుల ముందు స్టార్ట్ చేయగానే మళ్ళీ వర్షం కొట్టుట్లా క్యాన్సిల్ అయిపోయింది. ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకా ఇదే కాకుండా మన డివిజన్ లో 12వ డివిజన్ కు సంబంధించిన 1200 చెట్లు 12 గంటలకు అని చెప్పి పట్టణ ప్రణాళిక కింద 2.5 లక్షలు అవి కూడా చేసి ఇప్పుడు మన ట్రాక్ వెనకకు పోతే 1200 చెట్లు కాదు కనుక 12 చెట్లు కూడా లేవు అక్కడ. మాకు ఆ చెట్లు లేకుండా ఉన్న చెట్లను కూడా పీకేసీలు, ఆ గాలి లేక మేము అంతా ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా మన డివిజన్ లో ముఖ్యంగా గల్లీలలో రోడ్లే లేక అది కూడా ఇబ్బంది అవుతుంది. ఇది కాకుండా ఇంకా మనకు ఈ ఓపెన్ కాస్ట్ దుమ్ము, ధూళి, బొగ్గు చూరతోని మేము ప్రాణాలతోని చెలగాటం ఆడుతుంది. అదేవిధంగా FCI తోని కెమికల్ వాటర్ వస్తున్నాయి. దాన్ని కూడా స్టార్టింగ్ లో ధర్నా చేసిండు, రాగానే మళ్ళీ ఖతం తర్వాత బంద్ చేసిండు, దాన్ని అడుగు కూడా బంద్ చేసిండు. ఇప్పుడు అసలు మీరు ఏం చెప్పాలని ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఇది 5 సంవత్సరాల్లో ఒకటేసారి తీసిండు, మిగతా 4 సార్లు తీయలేదు. ఆయన ఏమంటారంటే మేము 4 సార్లు తీసినాం, ఈ ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీయలేదని ఆయన అడుగుతున్నాడు. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, దీన్ని మేము తీయిస్తాం, ఆయన చేత కాకపోతే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీయించే బాధ్యత మాది అని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది అసలు, ఏమనుకుంటున్నారు, ఎన్నిసార్లు చేశారు అసలు వాస్తవం? గత ప్రభుత్వం ఏర్పడి 5 ఏళ్ళైన బీఆర్ఎస్ పాలనలో కేవలం ఒక్కసారి మాత్రమే కాలువను తీసి మేము ప్రతి సంవత్సరం ఒక ఎండాకాలంలో టెండర్లు పెట్టి మేము తీపిస్తామని చెప్తుండే, అవన్నీ అవాస్తవం. ఆయన లబ్ధి పొందేదానికి రేపు రాబోయే ఎలక్షన్లు, మళ్ళీ తొందరలో ఎలక్షన్ల కారణంగా ఆయన లబ్ధి పొందేదానికి మాత్రమే అవాస్తవాలు చెప్తా ఉండు. కానీ మేము ఖచ్చితంగా ఒక నిర్ణయం ప్రకారంగా మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారి యొక్క సహకారంతో మేము ప్రజాపాలన భాగంగా మేము ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా కాకపోతే ఎలక్షన్ పీరియడ్ వల్ల కొంత జాప్యం జరగవచ్చు, కానీ మేము మా ప్రణాళిక, మా యొక్క రాజ్ ఠాకూర్ గారి నియమ నిబంధనలు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయని చెప్పి కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఈయన చేసిన ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమే అని మేము తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలకు తెలుసు, మాకు కూడా తెలుసు. మేము కూడా నువ్వు చేసిన అభివృద్ధి మీద కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం తప్ప 12 డివిజన్ నువ్వు చేసింది ఏం లేదని కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దీనికి మేము ఖచ్చితంగా నీకు
మేము విచారణ కూడా కోరుతాం. మేము దీని మీద అందరి మీద మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ మున్సిపాలిటీ అధికారుల మీద కానీ మీరు చర్య తీసుకొని ధర్నా దిగుతా అన్నారు. ఇది కాదు, మీరు చేసింది అవాస్తవం, మీరు చేసిన పని ఏం లేదు, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్, ఖచ్చితంగా 12వ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమం గతంలో 5 సంవత్సరాల క్రితం నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అనేది కుంటుపడింది. అంతేకాకుండా గత 2 రోజుల క్రితము ప్రస్తుత కార్పొరేటర్ చేసిన సంచలన వ్యాఖ్యల కోసం మాట్లాడుకుంటే ఈ యొక్క కాల్వ వ్యవస్థ పైన ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతు కార్యక్రమాలు అంటే దాంట్లో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించే ప్రయత్నముకు 5 సంవత్సరాలలో 2 సార్లు మాత్రమే చేశారు. అందులో ఒకటి వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత ఇంకొకటి వర్షాకాలం కంటే పూర్తి స్థాయిలో తర్వాత చేయడం జరిగింది. అది అభివృద్ధి అనేది కాదు. మరి ఇప్పుడున్న ప్రస్తుతం మేము వచ్చి 3 నెలలే అవుతుంది. మరి అందులో ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా మేము అభివృద్ధి కార్యక్రమాలను కొంతమేరకు పక్కన పెట్టాము. అంతేగాని ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ పార్టీ మీద వీరు చేస్తున్న ప్రచారం అనేది అవాస్తవం అన్న విషయం చెప్తున్నారు. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం 12వ డివిజన్ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తిగా మేము తెలుసుకోబోతున్నామని మనకు వారు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, 12వ డివిజన్, గోదావరి ఖని.